పుట్టగొడుగుల టమాటా బాత్. ఒక 4 గంటలు నూనె వేయి. ముందు ఏం చేస్తామంటే ఒక రైస్ తయారు చేసేస్తాం. ఈ చిన్న పిసర మసాలాలు వేసేసి తర్వాత ఒక అద్భుతమైన కర్రీ తయారు చేస్తాం. ఆ రైస్ మీద ఈ కర్రీ వేసేస్తాం. కొంతసేపు అలాగే ఉంటుంది, వెంటనే కలపం. మెల్లగా కర్రీలో ఉండే మసాలాలన్నీ అలా 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 రైస్లోకి దిగుతాయి. ఆ తర్వాత రైస్ కర్రీస్ కలుపుతాం. ముందు మనం రైస్ తయారు చేసుకుందాం. దానికోసం ఫస్ట్ బిర్యానీ ఆకు వేయి. బిర్యానీ ఆకు, తర్వాత జీలకర్ర, తర్వాత కరివేపాకు. జీలకర్ర కొంచెం వేయించి జీలకర్ర, కరివేపాకు, పసుపు, కరివేపాకు, పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసాయి. ఒక చెంచా చాలు ఉప్పు, ఎందుకంటే కూరలు మళ్ళీ ఉప్పు వేస్తాం కదా. అరజగ్గు నీళ్ళు, అయినా మంచిగా అనిపిస్తాయి బాబాయ్ బియ్యం. చిట్టుముత్యాలు భలే ఉంటాయి. చిన్న చిన్నగా. మంట తగ్గించేసి మూత పెట్టి బరువు పెట్టి మూకుడు ఒకటి ఎక్కించు. ఒక మంచి మసాలా పొడి, ఒక కూర ఇప్పుడు మనం చేస్తున్నాం. పొడితో మొదలు పెడదాం. ఫస్ట్ దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, జాపత్రి, షాజీరా. మంచి మసాలా వాసన బయటకు రావాలనా. పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి పొడి. ఇది జల్దీ ఎర్రగా అయిపోతుంది. ఇది అంతే, తీసి ఇందులో పెట్టు. ఎనిమిది గంటల నూనె, పొయ్యి వెలిగించి 8 గంటల నూనె. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8. బాగా గరం అయినట్టుందిగా. ఆవాలు, అల్లం, మినపప్పు గుళ్ళు, జీడిపప్పు, కరివేపాకు, తదుపరి పుట్టగొడుగు వేసేయాలనా. ఉల్లిపాయలు,
పుట్టగొడుగులు వేసాము, చిన్న ఉల్లిపాయలు అదే సాంబార్ ఉల్లిపాయలు వేసాము. భలే అనిపిస్తుంది బాబు. భలే టేస్ట్ రా బాబు. ముద్దకొక చిన్న ఉల్లిపాయ పెట్టుకుంది. తిందువులే, కరెక్ట్. 1.5 చెంచాలు ఉప్పు. 1.5 ఇంట్లో ఒకటి వేసిన, ఇప్పుడు ఇంకొకటిన్నర వేస్తుంది ఇలా. బఠానీలు, టమాటాలు, కీలకమైన పదార్థాన్ని ఇప్పుడు వేశాను. కారపొడి వేసాయి, ఇప్పుడే వేసి కలుపు. వేస్తున్నా. ఎంత తెలివితేటలు ఉపయోగిస్తాను. ఇది ఒక 10 నిమిషాలు అలాగా మూత పెట్టి వదిలేస్తే మంచిగా గుజ్జు గుజ్జుగా తయారవుతుంది. ఈ లోపల నువ్వు వెళ్ళి చక్కగా ఇది పొడి కొట్టుకుంటురా. మంట తగ్గించేసి మూత పెట్టి వెళ్ళిపో. మంచి పచ్చిశనగపప్పు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఎండుమిర్చి, అద్భుతమైన పదార్థాలు ఉన్నాయి. వెళ్ళి మంచిగా పొడి చేసుకుంటారా. ఈ పొడి అందులో వేసాయి, సగానికి పైగా వేసాయి. అక్కడ బరువు తీసే అన్నం మీద కట్టేసాను. పొయ్యి అన్నం కూడా పొయ్యి కట్టేశాను. మొత్తి మొత్తం అన్నం పైన కూర పరిచే, గట్టెతో జాగ్రత్తగా పరిచే నలువైపులా. కలిపేయాలా? లూజ్ చేస్తా జస్ట్. జీడిపప్పు అలంకరించు. పుట్టగొడుగులు టమాటా బాత్ ఎలా తయారు చేసి? పుట్టగొడుగులు టమాటా బాత్ ఎలా తయారు చేశానంటే, ముందుగా ఒక గిన్నె తీసుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు కూడా వేసి కాసేపు వేగిన తర్వాత నీళ్లు పోసి ఎసరు వచ్చిన తర్వాత చిట్టి ముత్యాల బియ్యం వేసి మూత పెట్టి చిన్న మంటల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, జాపత్రి, షాజీరా వేసి వేయించుకొని పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి పొడి వేసి వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, అల్లం, మినపగుళ్ళు వేసి అలాగే జీడిపప్పు, కరివేపాకు, పుట్టగొడుగులు, చిన్న ఉల్లిపాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకొని కొంచెం ఉప్పు వేసి బఠానీలు, టమాటాలు, కారం కూడా వేసి బాగా కలుపుకొని చిన్న మంటలో మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పొడిని వేసి బాగా కలుపుకొని చిట్టి ముత్యాల అన్నంలో వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర, జీడిపప్పు వేసుకుంటే పుట్టగొడుగుల టమాటా బాత్ రెడీ.